శనార్థులు పబ్లిక్ ఆటలు చూడనికే అందరూ తయారున్నట్టే కదా. సరే మరిగా షురు చేసుకుందాం పాండ్రి ఇయాల్టి జోర్దార్ వార్తలు. ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం. ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం. కార్తీక మాసం అంటే కొందరికి మాసం మొత్తం పండుగనులా యాది మరవకుండా దినాం నిష్టగా చేస్తుంటారు పూజలు. ఇంకొందరు ఒక్క సోమవారాలే దండిగా పూజలు చేసి కర్మ రోజులను ఒట్టిగా నేర్చిపెడుతుంటారు. కోటి జన్మల పుణ్యఫలం ఒకటే దినంలో వండేతందుకు కార్తీక పున్నమి ఒక్కనాడే ఏడాదికి తగ్గ పూజలు చేసి పునీతులయ్యేటోళ్ళు ఇంకొందరు. అట్లనే ఈసారి కూడా కార్తీక పౌర్ణమిని మా గొప్పగా జరుపుకున్నారు దునియా మొత్తం. పాండ్రి మరి పెద్ద గుడ్లల్లా పండుగ ఎట్లా జరిగిందో అట్లా పోయి అడుచుకొని వద్దాం. ఏ గుడి చూసినా దీపాల కాంతులే, ఏ శివలింగాన్ని చూసినా అభిషేకాల తానాలే. పల్లె పట్నం పెద్ద గుడి చిన్న గుడి తేడా ఏం లేదు. శివకేశవుల నామస్మరణతోటి మారుమోగింది అంతటా. చీకటితోని లేచిండ్రు, తన్నీల తానాలు చేసిండ్రు. కార్తీక పౌర్ణమిని కన్నుల పండగ జరుపుకున్నారు భక్తులు. ఉసిరికాయ దీపం పెట్టేటోళ్ళు ఉసిరికాయ దీపాలు, పిండి దీపాలు పెట్టేటోళ్ళు పిండి దీపాలు, మట్టి ప్రమిదలల్లా దీపాలు పెట్టేటోళ్ళు మట్టి ప్రమిదల దీపాలు పెట్టి హరిహరులకు భక్తితోని పబ్బతి పట్టిండ్రు. నదిల తానం చేస్తే మంచిదని గోదావరి కృష్ణ నదులకు దగ్గర పట్లున్న గుడులకు శితం పట్టిండ్రు భక్తులు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తుంగభద్ర నదికాడ, బీచుపల్లి కృష్ణానది కాడ చూడాలే కార్తీక పౌర్ణమి వైభోగం. తడిబట్టల తానాలు చేసి నదిల దీపాలు ఇర్చిపెట్టి నిష్టగా చేసుకున్నారు పండగ. అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి గుడిలా, బీచుపల్లి ఆంజనేయ స్వామి గుడిలా మా గొప్పగైన ఈ పూజలు. పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి గుడిలా కిటకిటలాడింది భక్తుల రాకతోటి. చీకటితోనే వచ్చి కోనేర్ల పుణ్య తానాలు చేసి గుడి కార్తీక దీపాలు ఎలిగించిండ్రు భక్తులు. కార్తీక మాసం అంటే శివకేశవులకు ఇష్టమైన రోజు కాబట్టి దీపం పెట్టి పుణ్యమంతా మూటగట్టుకున్నారు భక్తులు. పెద్ద గుడులు పల్లెల పొంటే కాదు, హైదరాబాద్ పట్నం పబ్లిక్ అంతా ఇయ్యాల గుడిల సుట్టే తిరుగుకుంటా కానబడ్డారు. పెద్ద పెద్ద లైన్లు కానొచ్చినాయి కొన్ని గుడిల ముంగట్నైతే. కీసరగుట్టయితే కిక్కిర్సిపోయింది భక్తులతోటి. స్వయంభుగా వేసిన శ్రీ భవానీ శివదుర్గ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామిని తీరొక తీర్ల పబ్బతి పట్టిండ్రు భక్తులు. గుడి బయటున్న శివలింగాలకు అభిషేకాలు చేసేటందుకు పోటీ పడ్డరు మహిళలు. కార్తీక దీపం పెట్టి భక్తి తీర కోరుకున్నారు కోరికలు. అటు ఆంధ్రాలో కూడా చిన్న పెద్ద గుడులన్నీ కార్తీక పున్నమి కళ్ళతోటి ఎలిగిపోయినాయి. అమరావతి కోటప్పకొండ గుడులకు తెల్లారక మునిపే తరలొచ్చి కోనెట్ల తానాలాడి శివయ్యకు నిష్ట కొద్ది చేసిండ్రు అభిషేకాలు భక్తులు. 1000 దీపాలు పెట్టి కోటి జన్మల పుణ్యఫలం మూటగట్టుకున్నారు. కృష్ణానదిలైతే తానాలకు కొద్ది పోటెత్తలేరు జనాలు. చీకటితోని చాలైన కోటప్పకొండ గిరి ప్రదక్షిణలు. ఇట్లా ఈడ ఆడని కాదు, దునియా అంతటా కన్నుల పండుగైందొల్లా కార్తీక పున్నమి. వజ్రాన్ని వజ్రంతోనే గోయాలంటారు. నిజమే మరి. వజ్రం గట్టిది కాబట్టి దాన్ని కత్తరియాలంటే మళ్ళా అంత గట్టిదైన వజ్రంతోనే అవుతుంది. అంటే ఎంత కష్టమైన పనైనా దానికి సమానమైన శక్తి పెడితేనే ఒడ్డెక్కుతుంది అన్నట్టు. అట్లనే ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలంటారు. అంటే ఎసొంటి తిప్పలకైనా అసొంటి పరిష్కారమే చూసుకోవాలి అన్నట్టు. ఇంతకు ఇప్పుడు ఈ రెండు సామెతలు ఇంత ఇడమర్చి ఎందుకు చెప్తున్నా తెలవాలంటే మాత్రం ఇగో ఈ వార్త చూడాలి మరి. కోతులు జయంగా పట్నం పల్లె అని తేడా లేకుండా పబ్లిక్ తిప్పలు చిన్నగలేవుల్లా. అదివరకు భయపడేటి గాని ఇప్పుడు అట్లా కాదు. భయం మా బ్లడ్లనే లేదన్నట్టు కట్టె పట్టుకొని నిలబడ్డా గాని మర్రబడుతున్నాయి, మర్రబడి మీదికెగబడుతున్నాయి. నిన్నటాళ్ళ చూసినాం కదా, వానరాల నివారణ కోసం కానాపూర్ నరులంతా ఎట్ల దండుగట్టి కొట్లాడిన్రో. ఒక్కగాడ కాదుల్లా గిట్లా. కోతులు జయంగా అంతటున్నట్టే కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి ఊరల్లో కూడా గండమే ఉన్నదట. అందుకే కోతులను కట్టడి చేసేటందుకు ఇగో గీ ఉపాయం చేసిండ్రు. అగో కోతుల కట్టడని చెప్పి చింపాంజీలను చూయిస్తున్నరేంది అని అనుకునేరు. వజ్రాన్ని వజ్రంతోటే గొయ్యాలన్నట్టు, ముళ్ళును ముళ్ళుతోటే తీయాలన్నట్టు కోతులను వాటి తాతలైన చింపాంజీ వేషాలు గట్టి తరుముతున్నారట. కొద్ది రోజులుగా మా విలేజ్ లో కోతుల భయానికి మా మీద ఎగబడుతున్నాయి, కరుతున్నాయి. కాబట్టి యువకులు అందరం కలిసి మేము ఒక చింపాంజీ డ్రెస్సు బుక్ చేసుకున్నాం ఆన్లైన్లో. అందువల్ల మాకు కోతుల నుండి కొంచెం విముక్తి కలిగింది. కోతులు పారిపోవడం జరుగుతుంది. పొద్దున ఒకరు, సాయంత్రం ఒకరు,
అరే ఒక ఐడియా జీవితాన్నే మార్చేత్తది అన్నట్టు వాటేన ఐడియా కదా నుల్లా మస్తు తిప్పలున్నదట మరి ఊళ్ళే కోతులు చేయంగా ఇండ్లల్లో జొచ్చి ఇండ్లు గుల్ల ఎత్తున్నాయట ఎట్లరా భగవంతుడా అని నెత్తి గోక్కొంగా ఇగో గీ అన్నలకచ్చిందట ఈ ఆలోచన ఇక అచ్చుడే ఆలస్యం జతకో 1700 ఖర్చు చేసి షింపాంజీ రూపాన్ని పోలిన బట్టలు కొని ఊళ్ళే కోతులు ఏడగనబడతాడా పహారిగాసి ఉరికిచ్చి తరుముతున్నారు మరి భయపడి పూరాగా రాకుండా పోతాయో లేకుంటే షింపాంజీలు మా తాతలే అని తెలిసి అలవాటు పడి మల్లగిట్ల అత్తయో చూడాలి గాని ఐడియా అయితే అదిరింది పోన్రి అని అంటున్నారు గిది చూసినోళ్ళు. మన నశివ ఎప్పుడు ఎట్లా ఎవరితోని మారుతుందో తెలియదులా. మనం చేసే చిన్న సాయం ఎదుటోళ్లను పెద్ద అపాయం కెంచి కాపాడుతుంది. చిన్న సాయంతోని కూడా కొందరి నశివ మారుతుంది. అట్లా ఒక అన్న దోస్తు చేయంగా కోటీశ్వరుడు అయ్యిండు. మరి ఆయన ఎవరు ఏంది వార్తలకు పోయి అడుచుకుందాం పాండ్రి. లక్కంటే లక్కు కాదుల్లా ఈ అన్నది దోస్తు దగ్గర అప్పు తెచ్చుకున్న లాటరీ టికెట్ తోని 11 కోట్లకు అధిపతి అయ్యిండు. గీ అన్న పేరు అమిత్. రాజస్థాన్ దిక్కు జైపూర్ జిల్లా కోట్పుత్లీ కాడ కూరగాయలు అమ్ముకుంటా బతికెళ్లదీస్తున్నాడు. మొన్నట్ల ఏదో పని మీద పంజాబ్ కు పోయిండట. అక్కడి సర్కారోళ్లు పెట్టిన లాటరీ టికెట్ ను దోస్తు తన అప్పాడుకొని కొన్నాడట. నొసల్రాత మంచిగుంటే ఏది వట్టిన బంగారమే అయితదన్నట్టు మొన్న అక్టోబర్ 31 తారీఖు నాడు డ్రా దిత్తే అన్న పేరెళ్ళింది. 11 కోట్ల లాటరీ తలిగింది. అన్ని ఉన్నా అల్లుని నోట్లే శనున్నట్టు టిక్కెట్ చిట్టీలా ఈయనది ఏ ఊరుంది పూరాగా రాయలేదట. మనకేమత్తత్తి అన్నట్టే ఉత్తగా పేరు రాసిడ్చెబెట్టిండట. ఈయన సమాచారం పూర్తిగా లేక అట్లనే పక్కకు పెట్టిండ్రు లాటరీ కంపెనోళ్ళు. ఆళ్ళీలతోని లాటరీ గెలిచిన సంగతి తెలుసుకున్నాడట. పంజాబ్కు పోయేతందుకు కూడా పైసలు లేకపోతే ఇన్ని రోజులు ఆగిండట. మళ్ళా దోస్తునే అప్పడుక్కొనొచ్చి లాటరీ పైసలు తీసుకున్నాడు. దీంట్లోకెళ్లి సాయం అందించిన దోస్తు బిడ్డల పేరు మీద ₹1 కోటి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని చెప్తున్నాడు. మిగిలిన పైసలతోని మంచిల్లు పిల్లగాండ్ల చదువులకు ఖర్చు పెట్టి తల్లి కుటుంబాన్ని మంచిగా చూసుకుంటానని చెప్తున్నాడు. ఈ 11 కోట్లల్లా సర్కారు ట్యాక్సులు ఓను 7.5 కోట్ల దాకా వస్తాయట. ఏ మాటకు ఆ మాటనే గాని తారీఫ్ చేయాల్సిందేనుల్లా ఈ అన్నను. ఏదో తెలిసి తెలవక చిన్న సాయం చేసిన దోస్తుకు ₹1 కోటి ఇస్తున్నాడంటే పెద్ద మనసే అయినది. దోస్తైతే ఆ పైసలతోని నేనన్నా కొనకపోతినని ఎంత ఫీల్ అవుతున్నాడో పోన్రి. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏ మిగ్రం ముంగటేసుకున్నాడు అరుచుకుందాం పాన్రి. తాత ఏందయ్యాల్టి వార్త? అరే నువ్వు మనిషి వైపు పుట్టినావు కానీ లేకుంటే ఇంకేదైనా దున్నపోతు వైపు పుట్ట నుంచి రా మంచిగుండు. నువ్వు అసలు దీనికి ఏమైంది అనుకో నువ్వు ఉత్తరం రాసి తెచ్చినావు చెప్పు. మళ్ళీ పెద్ద మొగోని లెక్క సారు నువ్వు మాకు న్యాయం చేయాలి సారు అని శాంతగాడంత ఉత్తరం రాసి తెచ్చిండట ఎమ్మెల్యే సారు. కదా దీనికి ఏమైంది ఇప్పుడు? దీనికి ఏమైంది? ఇది లేదా అయితే చక్కగా మంచిగా లేదా ఇప్పుడు? దీనికి ఏమైంది అనుకో నీకు ఏడ నొప్పి లేచిందని చెప్పి రాసి తెచ్చినావు చెప్పు. ఈ ముసలోడు ఎప్పుడు చూడు గాలికి పోయే కంపను గోసికి తలిగించుకుంటాడు. ఇంతకి ఏమైందని అన్నను గంటగనం తిడుతున్నావు చెప్పే తాత. అరే వీడు మా ఊరికి వచ్చే ఈ తొవ్వ మంచిగా లేదని ఉత్తరం రాసి తెచ్చిండు పిల్లాయించను. ఇగో మా ఊరికి వచ్చే తొవ్వ మంచిగా లేదు సారు. మా ఊరి బడి పొలగాళ్ళు బడికి పోవాలన్నా మేము పట్టణానికి పోవాలన్నా మస్తు తిప్పలైతుంది. కాబట్టి మీరే ఎత్తనన్నా చేసి ఈ తొవ్వను బాగు చేయాలి. ఈ తొవ్వ మంచిగా లేకపోవడం చేయబట్టి మా ఊరి పొలగాళ్ళకు కూడా ఎవరు పిల్లనిచ్చేందుకు ముందరికి కట్టలేరు సారు. మీరు మా తొవ్వను బాగు చేసి పుణ్యం కట్టుకోరి అని మా పువ్వు పార్టీ ఎమ్మెల్యేకు తొవ్వను బాగు చేయని ఉత్తరం రాసి తెచ్చిండు పిల్లాంచడం. ఈ తొవ్వకి ఏమైంది చెప్పు? ఈ తొవ్వకి ఏమన్నా అయిందా? ఈ తొవ్వను బాగు చేయమని ఉత్తరం రాసి తెచ్చే మొగోడు ఉంటాడా? వీడు కొద్దిగా చిగ్గుచెర ఉన్నది అబ్బాడు కావుకో. అగ్గో ఆ అన్న చేసిన దాంట్లో తప్పేమున్నదే మరి? తొవ్వలు మంచిగా లేనప్పుడు బాగు చేయాల్సిన బాధ్యత అక్కడి పాలకులదే కాదా? పాలకులదే కాదంటలేము కానీ పాలకుల పని పాలకులు చేస్తారు. వచ్చిన మైకుల ముంగడికి వచ్చి మాట్లాడతారు. కానీ మా ఊరి తొవ్వలను బాగు చేయమనేట అందుకు వీడేవాడు. ఊళ్ళో మమ్మల్ని ఎవరిని అడగకుంటేనే ఎమ్మెల్యే సార్ దగ్గర పోయి మా ఊరి తొవ్వలను బాగు చేసి సారు అని కాగితం రాసి ఇచ్చేస్తాడు. ఈ అలకదక్కోడు అంటే ఇప్పుడు నిన్ను అడగకుండా ఎమ్మెల్యే సార్కు ఉత్తరం రాసిండానేనా నీ కోపం? అది చెప్పు. అరే మా ఊరి తొవ్వలు ఎవరు బాగు చేయద్దు ఇతనే గుంతలు ఉండాలని నేను మొత్తుకుంటా అంటే ఈ అలకదక్కోడు ఊసిపోయినాడు రాసిన ఉత్తరం గురించి నువ్వు మాట్లాడతావు ఏంటి? అలకదక్కోదానా? అరే మన ఊరి తొవ్వలు సాపుగుండి యాక్సిడెంట్లు జరుగుతాయి. ఎవరిదిరా బాధ్యత? నీకు ఇష్టమేనా చెప్పు? మన ఊరి తొవ్వలు ఇట్లా గుంతలు లొతుకులు ఇంటేనే బండ్లు ఈ స్పీడ్గా పోవు, ఆటోలు లారీలు బస్సులు నెమ్మలంగా పోతాయి కాబట్టి యాక్సిడెంట్లు జరిగాయి. అదే సాపుగున్నది అనుకో
బండ్లు ఆటోలు కూటర్లు కార్లు రువ్వడి మీద పోతే యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతాయి. ఎరికేనా నీకు? ఆ ముచ్చట గురించి ఆ సారు గంత ముద్దుగా చెప్తాంటే కూడా నీ చెవులలో ఏం పెట్టుకున్నావు చెప్పు? ఆ సార్ చెప్పింది వినవా? పెద్దలు చెప్పింది మాట పాటించవా? అలక తక్కువడా మళ్ళీ మా తువ్వలను సాపు చేయరు అని ఉత్తరాలు రాసి చెప్తాను. ఇంతకు ఆ ఇగ్రంగాళ్ళ ముచ్చట చెప్పిన ఆ పెద్ద మనిషి ఎవరు? నీకు అర్థమైంది ఏంటిదో అది చెప్పు ముందు. నేను చెప్పుడు కాదు, మన ఇంటర్ పిల్లగాడే సూయిస్తాడు. నీ చెవులు మంచిగా సవరించుకొని ఇను, నీ కళ్ళు గుడ్లు పెద్దగా చేసుకొని చూడు, తెలుస్తుంది. రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్ కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్ కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. విన్నావా? దేశాన్ని ఏలుతున్న పువ్వు పార్టీ పెద్ద లీడరు ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి సారు ఏమని మాట్లాడుతాండో. రోడ్లు ఖరాబ్ ఉంటే బండ్లు స్పీడ్గా పోవు, యాక్సిడెంట్లు జరిగాయి. అదే నున్నగుండేది ఉంటే బండ్లు స్పీడ్గా పోతే ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతాయి, ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి అని అంటాండు. అందుకే అటు సెంట్రల్ సర్కారు కానీ ఇటు రాష్ట్ర సర్కారు కానీ మా జనాల ప్రాణాల గురించి ఆలోచించి మా ఊళ్ళలో ఉన్న ఈ రోడ్లను బాగు చేయిస్తలేదు. ఆ ముచ్చట ఎరకలేక ఈ అలకదక్కోడు పోయి ఎమ్మెల్యే సార్కు ఉత్తరాలు రాసి ఇచ్చేస్తాడు మొగోడు. అంకల గుద్దుతని అలకదక్కువని. నీకు అర్థమైన ఆలోచన ఏమో గాని ఆ చేవెళ్ళే ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి సార్ మాట్లాడిన మాటలకైతే నా మైండ్ బ్లాక్ అవుతున్నదే. దేశాన్ని ఏలుతున్న పువ్వు పార్టీ ఎంపీ సారు ప్రజల గురించి ఇంత గొప్పగా ఆలోచన చేస్తున్నాడంటే మస్తు గమ్మత్ అనిపిస్తున్నది. కానీ ఆ సార్ కారు మన ఊరి తొవ్వల మీద 4 సార్లు తిరిగితే అప్పుడు తెలుస్తుంది తిప్పలేంటిదనేది. దేశే తాల్తూ పచ్చిదానా గా సార్లకు గీ మా తాల్తూ పిరి ఊళ్ళల్లా కార్ల మీద తిరగాల్సినంత అవసరం ఏమున్నదే? అందుకే మా కొండ విశ్వేశ్వర రెడ్డి సారు ఆ విధంగా ఆలోచన చేసి మాట్లాడినట్టున్నది. ఆయన మా కొండ విశ్వేశ్వర రెడ్డి సారుకు మా పల్లె జనాల గురించి ఆలోచించే అంత టైము లేదు, అంత అవకాశం కూడా లేనట్టున్నది. అందుకే సార్ అట్లా మాట్లాడినట్టున్నది. అవునవును, నువ్వన్నట్టు సినిగిన బట్టలు వేసుకుంటే ఎవ్వడు అప్పులు అడిగాడు. కడుపుకు గడ్డి తింటే అన్నం కోసం ఆరాట పడాల్సిన అవసరమే ఉండదు. గుడిమెట్ల కాడ చిప్ప పట్టుకొని అడుకుంటే కోట్ల కోసం పాటలు పడాల్సిన అవసరం ఉండదు. అది సారు సిద్ధాంతం ఉన్నట్టున్నది. అంటే నీ ఉద్దేశం సారు రూల్స్ పెడతాడు కానీ పాటించడు అని అన్నట్ట? అలక దక్కదానా? సారు ఎంపీ కాబట్టి ప్రజల అభిష్టం మేరకు అట్లుంటాడు కానీ లేకుంటే కొండ విశ్వేశ్వర రెడ్డి సారు ఏ కాశీలోనో గయాలోనో సన్యాసం పుచ్చుకొని తిరిగేటోడు. ఎరికేనా? అసలు సారు అంతరార్థం ఏందనేది ఎవరికి అర్థమైతలేదు. అంతే అంతే, పేదలు పేదలుగానే ఉండాలి కానీ ధనికులు మాత్రం ఇంకా రోజు రోజుకి ధనికులు కావాలి, అంతే కదా? ఇగో గివే జరంతా తగ్గించుకోవాలి అని అంటాను. కానీ మా కొండ విశ్వేశ్వర రెడ్డి సారు దేశంలో ఆడిపోలగానే అందంగుండు చేయబట్టే అఘాయిత్యాలు జరుగుతాయి అని ఇంకా అనలేదు. ఆయన ధర్మం అనుకోవాలి. కానీ కొండ విశ్వేశ్వర రెడ్డి సారు మీరు దేశాన్ని ఏలుతున్న పువ్వు పార్టీకి ఎంపీ అయినందుకు ఆ పువ్వు పార్టీ జన్మల చేసుకున్న అదృష్టం అనుకోవాలి. మీరు ఎంపీ అవుడు ఆ పార్టీలుండు. మరి కాదానే కొండ విశ్వేశ్వర రెడ్డి సారు ఎన్ని తీర్ల పరీక్షలు చేసి అది కనిపెట్టిండో ఏమో ఎరికేనా? లేకుంటే తొవ్వలు మంచిగా లేకుంటేనే యాక్సిడెంట్లు జరగవు అనే ముచ్చట ఆయన ఎట్లా తెలుసుకోగలుగుతాడు చెప్పు? అవురా లస్కులు, మన దేశం ఎదిగితే కూడా పరాయి దేశాలు ఓర్వంతనంతో మన దేశంతో యుద్ధం చేసినా చేస్తాయి, మన దేశం మీద బాంబులు వేసినా చేస్తాయి. మరి ఈ ముచ్చట తెలిసి కూడా మరి మోడీ సారు పరాయి దేశాల పొంటి ఎదుగు తిరుగుతాడు? మన దేశ అభివృద్ధి కోసానికి పెట్టుబడుల కోసానికి వాళ్ళని ఎందుకు అడుగుతాడు? అసలు ఈ ముచ్చట మోడీ సార్కి తెలుస్తలేదా? మన కొండ విశ్వేశ్వర రెడ్డి సార్ను మోడీ సార్ దగ్గరికి పంపించి ఈ ముచ్చట చెప్పమని చెప్పాలి. సార్కు తెలియకనే మోడీ సార్ ఇంత దేశ అభివృద్ధి కోసానికి కట్టపడతాడున్నట్టున్నది. ఆ సారు ఏ సోయిలుండి మాట్లాడిండో ఆ పువ్వు పాటి పెద్ద లీడర్లే అడుచుకుంటారు కానీ నువ్వైతే అన్నతోని పంచాయతీ గొలుసుకోకు, సపోర్ట్ చేయక ఇంటికి పో. పోవులేదు గీవులేదు. అరే లత్తులుగా, నువ్వు రోడ్డు బాగు చేయమని ఎమ్మెల్యే సార్కు ఉత్తరం రాసినందుకు నువ్వేవనివిరా? నా సొంత అడగావు వాళ్ళు కదా కూడా, నన్ను అడగకుండా నువ్వెట్లా చేస్తావురా? రెడ్లు బాగు పెట్టా అన్ని అడిగేంత పోగొట్టా నువ్వు? మంచిగా అయిందా ముసలాడా? ఉన్న కాడుండవు, అన్నిట్లో ఎల్లు పెడతావు, కోసాకరకు తిట్లు తిండుడో తన్నులు పడుడో అవుతుంది నీ పని. సిక్కునమ్మ ఎటేసిన కొప్పే అన్నట్టు పెద్ద పెద్దోళ్ళు ఏదైనా మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడిందే కరెక్ట్ అని చెప్పుకుంటారు. కానీ పెద్ద పెద్ద చదువులు చదివిన ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి సారే గిట్లా మాట్లాడు మాత్రం ఎవరికి నచ్చలేకనే సోషల్ మీడియాలో ఈ వీడియోను మస్తు వైరల్ చేస్తున్నారు.
దీంతోని ఆ సారు నేను మాట్లాడిన దాంట్లో కొంచెం వీడియోనే తిప్పుతున్నారని అంటున్నాడు. ఏందో ఏమో పొన్రి, రాజకీయ నాయకులు ఏదైనా వాళ్ళకు అనుకూలంగా మలుపుకుంటారు. రైళ్లల్లో టికెట్ తీసుకోకుండా ప్రయాణాలు చేస్తే అధికారులు ఊకరోళ్ళు రైళ్లలో తిరుగుకుంటా చెకింగ్లు చేస్తుంటారు. ఆడగిట్లా మిస్ అయితే స్టేషన్ల గేట్ల కాడ అడ్డబెట్టి టికెట్లు లేనోళ్ళ తాన ఫైన్లు వసూలు చేస్తారు. ఎంత బతిమలాడుకున్నా అసలుకే ఇచ్చిపెట్టారు. ఇలాకుంటే స్టేషన్లో కూడా వేస్తారు. కానీ గీడొక విఐపి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే అసలుకే ఏమంటలేరు రైల్వే అధికారులు. అనుడు కాదు, టికెట్ అడిగేటందుకే గజ్జున వణుకుతున్నారు. మరి ఎవలా విఐపి, ఏందా కథ, పురాగా చూద్దాం పాండ్రోల్లా. వామ్మో, చిన్నగా లేదు కదా కొండ శిల్వ. భారత రైల్వేలా ఎప్పటికీ మనుషులే ప్రయాణాలు చేస్తారా? నేనెందుకు పోవద్దనుకున్నదో ఎట్లనో. టికెట్ లేకుంటేనే రైలెక్కింది ఈ కొండ శిల్వ. టీటీ సారు చూడనట్టున్నాడు గాని జనాల కంట్ల పడ్డది. ఇక ఎంబటే రైల్వే ఎమర్జెన్సీ నెంబర్ కు ఫోన్లు కలిపిండ్రు. చెన్నై నుంచి హౌరాకు పోతున్న హౌరా ఎక్స్ప్రెస్ రైలులా మనుషులను ఒడివెట్టి ఆగం చేసే పైతాను పాకులాడుతుందని చెప్పిండ్రు. ఇక ఎంబటే రైలు నాపిండ్రు. ఫారెస్ట్ వాళ్ళు రైల్వే పోలీసులు వచ్చి టికెట్లు లేకుండా ప్రయాణం చేస్తున్న కొండన్నను సంచిలేసుకుని బందీను చేసిండ్రు. అడవిలో ఇడిచిపెట్టి హాయిగా తిరగమని శిక్ష చేసిండ్రు. స్టేషన్లో ఎలుకల కోసం వచ్చి తొవ్వదప్పి రైలెక్కిందో లేకుంటే ట్రైన్ జర్నీ ఎట్లుంటుందో చూద్దామనిపించిందో తెలియదు గాని ప్యాసింజర్ల కండ్ల పడేటాలకు కొండ శిల్వ ప్లాన్ ఫెయిల్ అయింది. అర్ధాంతరంగా దిగిపోవాల్సి వచ్చింది. ఇగి పాము వీడియోను ఇంటర్నెట్ లో తిప్పుకుంటా సెంట్రల్ సర్కారోళ్ళు పాములకు స్పెషల్ స్కీములు పెట్టిండ్రు కావచ్చని కొందరు. ఇయాల రేపు ట్రైన్లల్లా మనుషులు ఎక్కటానికే సాహసం చేస్తలేరు. అసొంటిది పైతాన్ సాహసం చేసిందంటే గట్టి గుండెనే తిందనుకుంటా కామెంట్ల మీద కామెంట్లు చేయబట్టిండ్రు. ఇక ఇదిట్లుంటే ప్రకాశం జిల్లా వెంకటాపురం కాడ చూడుండ్రి, రైళ్ల పామే చిన్నగా లేదంటే ఇది అంతకు మూడింతలున్నది కదా. ఓ అన్న మెల్లగానే చూతుంటే మొరుదోపు లెక్కనే కొడతాంది ఆ పాము. నిమ్మలంగా పట్టుకోవే, ఆయనతో చుట్టుకుంటే పారేషాన్ కతుంటది. వెంకటాపురం కాడ పెరట్లున్న గడ్డివాములా మకాం పెట్టిందట. ఆసుంట వొయ్యటోళ్లకు ఏదో గదిలినట్టుగా కనబడితే దగ్గరికి వొయ్యి చూసిండ్రట. ఇక దోక కానొచ్చేటాళ్లకు ఆ నుంచి కనబడుకుంటా పారారైండ్రు. పాములు పట్టే కోటేశ్వరన్నకు ఫోన్ కొట్టిండ్రు. ఇక అన్నొచ్చిండు. అటు మస్తు తిప్పలు పడ్డాడు. కొండ శిలువను దొరకబట్టి సంచిలేసుకొని పోయి అడవిలు ఇడిచిపెట్టిండు. ఇయాల రేపు ఏ మూగజీవిని చూసినా మనుషులు లెక్కనే తయారైతున్నాయుల్లా. బతుకు తెరువు కోసం పల్లెలను ఇడ్చి పట్నానికి పయనమైనట్టు జీవాలు కూడా పచ్చటి వనాన్ని ఇడ్చి కాంక్రీటు జంగల్లోకొస్తున్నాయి. జనాలు అసలుకే వానలు బగ్గా పడ్డాయి కాబట్టి ఏమన్నా చిత్తడి ఉన్న కాడ జర్రంతా పాయలంగా ఉండుండ్రి. ఏ సందులేముంటదో తెలియదు కాబట్టి జర చూసుకుంటాం ఎట్లుండ్రి, సరేనా? మొన్నట్లా ఆఫ్ఘనిస్తాన్ దేశంలో తాలిబాన్ల రాజ్యం రాబోతున్నదని అక్కడి పబ్లిక్ దేశం ఇడిచిపెట్టి పోయేటందుకు అమెరికోల్ల ఆర్మీ విమానాల మీద ఎగబడ్డారు. విమానం రెక్కల మీద టైర్ల కాడ నిలబడి పానాలకు తెగించి పానాలు కాపాడుకుందామని చూసిండ్రు. అట్లా కొందరు పిట్టెల్లెక్క రాలి కింద పడి జీవిడ్చిండ్రు కూడా. ఇంకొంతమంది దేశాలు దాటిండ్రు. అగో గా ముచ్చట గిప్పుడెందుకని అంటారా? గీ అక్కను చూస్తే ఆ ముచ్చట యాదికొచ్చింది. వారెవ్వా, అక్క ధైర్యం చిన్నగలేదు గదా. 40-50 స్పీడుల బండి మీద పోతాంటనే గాలికి కండ్లు తెరవరాదు, పానవంత ఎట్లనో అయితది. అసొంటిది 200-300 కిలోమీటర్ల స్పీడులా, అది కూడా విమానం మీద ప్రయాణం చేస్తున్నదంటే చాలా గ్రేటే కదా. మరి అమెరికా దిక్కు యూట్యూబ్ వీడియోలు చేసి మిచెల్ హ్యారీ అనే గియక్క మొగుల మీద 1/2 కిలోమీటర్ ఎత్తుల 260 కిలోమీటర్ల స్పీడుల 6 మొల్ల విమానం బయట నిలబడి ప్రయాణం చేసింది. ఆయనత చేతులిడిసబెట్టిన పడకుంటా పేకి చిన్న తాడైతే కట్టుకున్నది. ఆకాశంలో సగమైన ఆడవిల్లలు మొగోళ్ళకేం తక్కువ కాదని చూపెడుతున్నది. అక్కకు ఇసొంటి సాహసాలు చేసుడంటే మస్తు పాయరమట. ఎవ్వలు చేయని సాహసాలు చేసి దునియాల పేరెళ్లాలని చూస్తున్నది. అక్కకు మన జోర్దార్ తరపున కూడా ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటా ఇంకిన్ని సాహసాలు చెయ్యాలని కోరుకుందాం. ఇక ఈ అక్క స్టంటుల వీడియోలు ఇంటర్నెట్ లో తిప్పుకుంటా రోల్ మోడల్ అయినవని తారీఫ్ చేస్తున్నారు యూత్ పిల్లగాన్లు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి.
ఏమంటున్నాం? సరే మరి టాటా.